దోసుకున్నాడు, పనికిరాని మాటలు చెప్పిండు, శుష్క వాగ్దానాలు ఇచ్చిండు తప్ప అవి నెరవేర్చలేదు, ప్రజల్ని కలవలేదు, ఎంతసేపు ఫామ్ హౌస్ లో వండుకున్నాడు, ప్రజల సొమ్ముని నీళ్ళ లెక్క ఖర్చు పెట్టిండు, భూములు కబ్జా పెట్టిండు, రకరకాలుగా నిర్బంధం చేసిండు, ఉద్యోగ సంఘాలు లేకుండా చేసిండు, ధర్నా చౌకులు ఎత్తేసిండు, హింసకు గురి చేసిండు, కొడుకైతే డ్రగ్స్ పంచిపెట్టిండు, మందు ఉచ్చలుడితనం చేసిండు, ఇక స్త్రీలను అయితే వస్తువు కంటే అధ్వానంగా ట్రీట్ చేసిండు. ఇట్లా రకరకాలుగా ప్రజలు బాధపడ్డారు. కాబట్టి ఇప్పుడిప్పుడే కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రజలు మహిళలు తమంతట తాము ఏమైనా పని చేసుకునే స్థాయిలో ఉన్నారు. స్వతంత్రం, వాళ్ళకి ఒక స్వేచ్ఛ, వాళ్ళ చేతిలో 4 పైసలు ఆడుతున్నాయి. ఇవన్నీ చూసినాక ఇదే సన్న బియ్యం సన్నాలు ఏమంటాడు, మళ్ళీ వద్దంటాడు, ఒకసారి కొండమంటాడు, ఒకసారి కొనమన్నాడు. సో ఇట్లా రకరకాలుగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. కాబట్టి దే థాట్ కాంగ్రెస్ ఇస్ ద ఆది